ఈ వీడియో ఓటింగ్ మీద ఉంటుంది, ఓటింగ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. దాంతోపాటుగా రేపు ఎలిమినేట్ అయ్యేది ఎవరు, డబులా సింగిలా, ఎందుకు, ఎవరు అనేది క్లియర్ కట్గా డిక్లేర్ చేసి చెప్పేస్తా. దాంతోపాటుగా కింద మీరు కామెంట్స్ చేయాల్సింది ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్లో ఇంతవరకు హయ్యెస్ట్ కామెంట్స్ వచ్చింది 12,000 కామెంట్స్, 12,000 కామెంట్స్, హయ్యెస్ట్ కామెంట్స్ 11,000 చిల్లర. ఈ వీడియోకి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ 12,000 కామెంట్స్. ఎందుకంటే ఈ వీడియోలో మీరు కామెంట్స్ చేయాల్సింది బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ కాబోయేది ఎవరు. జస్ట్ ఒక పేరు మాత్రమే పెట్టండి, ఇంకా సోదంతా పెట్టదు. మీరు జస్ట్ నేమ్, కుదిరితే నేమ్ కూడా వద్దు, ఒక్కటే నేమ్. కళ్యాణ్ అయితే కే, తనూజ అయితే టీ, ఇమాన్యుల్ అయితే ఈ, సంజన అయితే ఎస్. జస్ట్ ఒక్క లెటర్ పెట్టండి, ఎక్కువ కూడా వద్దు, అది జనాలకు అర్థమైపోద్ది. కళ్యాణ్ కే, సంజన ఎస్, తనూజ టీ, ఇమాన్యుల్ ఈ, ఆ తర్వాత శ్రీ మాధురి ఎం, దివ్య డి, ఇలా ఫస్ట్ లెటర్లు పెట్టినా కూడా క్లారిటీ వస్తుంది. ఎవరైనా దాదాపు 15,000 కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై అనేది కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఓటింగ్ అనాలిసిస్ అంటే మనం మరి భయంకరమైన ఊపుతో చెప్తాము, ఫ్యాక్ట్స్ చెప్తాం కాబట్టి మన వాళ్ళు కూడా లైక్లు బీభత్సంగా ఇస్తారు. 25,000 లైక్లు ప్రతి ఓటింగ్ అనాలిసిస్ వీడియోకి వస్తున్నాయి. అది ఆనవాయితీగా జరిగిపోతుంది. 25,000 లైక్లు ఈ వీడియోకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తెలిసిందిగా తలొంచి మీ అందరికీ లైక్ గుడ్ మో కొట్టండి, లైక్ కొట్టు, లైక్ కొట్టు, లైక్ కొట్టు, లైక్ కొట్టు, లైక్ కొట్టండి, 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 కొట్టమ్మా కొట్టు. నేను వెయిట్ చేస్తా, కొట్టు, నువ్వు టైం తీసుకొని కొట్టు, ఇబ్బంది లేదు. కానీ అయ్యో భలే వాళ్ళండి, కొట్టండి, కొట్టాకే మాట్లాడతా, కొట్టేస్తా నిన్ను. చూడు మామ, ఇంతసేపు వెయిట్ చేసినా అర సెకండ్ సరిపోద్ది. చూద్దాం ఉడాలిగడ ఏం మాట్లాడతాడు, నువ్వు ఇంకా కొట్టలేదు. చూడు చూడు, వెయిట్ చేయి. ఓకే, జస్ట్ ఫన్నీగా లేండి. సో లైక్ కొట్టారు కదా, సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. 9 లక్షల సబ్స్క్రైబర్స్ అవ్వాలి. అయ్యా ఈ లైక్లు అడిగే విధానం చాలామంది బాగుందిరా, ఉడాలి కొత్తగా అడుగు కొంచెం ఫన్నీగా ఉంటుందని అంటున్నారు కాబట్టి అంటున్నాను. దీన్ని బల్పుగా కొవ్వుగా తీసుకుంటే నేను ఏమి చేయలేను. బల్పుగా కొవ్వుగా మీ ముందు నేను తుచ్చం, మీ ముందు నేను తుచ్చం తుచ్చం తుచ్చం. ఎప్పటికీ మీరు నాకు ఆ స్థాయిలో నిలబెట్టింది నన్ను కాబట్టి మీ మీద రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది అది తెలుసు అనుకుంటున్నాను. జస్ట్ ఫర్ ఫన్నీగా ఏదో జస్ట్ కిడింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. 9 lakhs సబ్స్క్రైబర్స్ ఈ వీడియోతో అంటున్నాను. ఎవరో ఒకరు చేస్తారులే, మనోడు ఊపులో ఉండే కదా, ఎవడు చేయట్లే కాబట్టి మీరు చేయాలి ఈరోజు. ఏమావా ఏమి అది సరే వదిలేయండి. ఎక్కువ ల్యాగ్ అయిపోయింది తిట్టుకుంటారు, ఆల్రెడీ తిట్టేసి ఉంటారు. రేవడాలి ఇలాంటి సుల్లు అని చెప్పాను అనుకో, నీకు ఇంకా అన్సబ్స్క్రైబ్ అవ్వాల్సిందేనని. సో పాయింట్లోకి వద్దాం. వీడియోలో ఎంత వచ్చేమో ఈ వీడియోలో ఓటింగ్లో టాప్ ఎవరు, ఎందుకురా ఓటింగ్లో టాప్ ఎవరు అని చెప్పడం ఎందుకు, thumbnail కూడా పెట్టలా. అరే నాయన, మీ తనుజ గారి ఫ్యాన్స్కి, కళ్యాణ్ ఫ్యాన్స్కి దండవరా స్వామి, మీకు దండవరా నాయన. వాళ్ళ కంటెంట్ ఉన్నా లేకపోయినా, వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా, వాళ్ళది హైలైట్ అయినా అవ్వకపోయినా, వాళ్ళ ఓటింగ్ మాత్రం దబా పెరుగుతానే పోతుంది. వాళ్ళు మాత్రం టాప్, సెకండ్ పొజిషన్, 1, 2 పొజిషన్లు అలాగే నిలబడిపోయారు కదరా నాయన. ఏ వీక్లో అయినా తనుజ గారు నామినేషన్లోకి వస్తే నెంబర్ 1, ఏ వీక్లో అయినా కళ్యాణ్ నామినేషన్లోకి వస్తే తనుజ రాకపోతే నెంబర్ 1, తనుజ ఉంటే నెంబర్ 2, అలాగే కంటిన్యూ అవుతుంది కదా స్వామి. మీకు దండవరా నాయన. ఏమన్నా ఓటింగ్ పడుతున్నా, వాళ్ళిద్దరికి మాత్రమే బీభత్సమైన ఓటింగ్ పడుతుంది ఈ వీక్లో. మిగతా అందరూ ఇన్ డేంజర్ జోన్. ఈ డైలాగ్ ఉంది, నేను అప్పుడప్పుడు మీరు గమనిస్తారా లేదు, బిగ్ బాస్ చూసి సీజన్ 2లో ఒక డైలాగ్ మోస్ట్ ఫేవరెట్ డైలాగ్ అనమాట. నిన్న ఒక్కరోజే ఇక్కడ ఉండాల్సింది కౌశల్, కానీ మీరు చేసిన పనికి ఏదైతుందో టోటల్ గ్రాఫ్ మారిపోయింది అంటాడు. భలే అంటాడు, గ్రాఫ్ మారిపోయింది అట్లా నేను ఇట్లా అంటుంటా. ఆయన డైలాగ్ గుర్తొస్తుంది. సో మిగతా అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. ఎవరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఎవరు వెళ్తారో నేను చెప్తానండి, మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. పాయింట్లోకి వద్దాం. ఫస్ట్, సెకండ్ పొజిషన్లో తనుజ గారు ఫస్ట్, సెకండ్ కళ్యాణ్. దానికి రీజన్స్ ఏమంటారంటే, ఈ పర్టికులర్ వారంలో కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఏమీ లేదు. ఉన్నంతలో ఏదో ఒక సోడా టాస్క్ ఆడాడు, అది బాగా ఆడాడు. రెండోది ఆ టాస్క్లో గౌరవం హోల్డ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. కానీ ఒకరిని హోల్డ్ చేసినా ఇంకొకరు బాడీ బిల్డర్ బీభత్సంగా వెళ్ళిపోయి టప వేసేసి నిల్ డెస్పరానో 0తో వీళ్ళిద్దరూ అవుట్ అయ్యారు. కాబట్టి ఆ టాస్క్లో పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. ఓవరాల్గా కామెడీ టాస్క్, ఎంటర్టైన్మెంట్ టాస్క్లో కళ్యాణ్ ఇచ్చింది ఎఫర్ట్స్ కూడా లేవు. కళ్యాణ్ ఫ్యాన్స్ దానికి కాదంటే మీరే వెనుపడి పొడిచినట్టు కళ్యాణ్కే నాకు సార్ నుంచి హింట్లు రావాలి. నువ్వు ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేయి. యూ వాంట్ టు బికమ్ యాక్టర్ అని చెప్పావు కాబట్టి ఎంటర్టైన్మెంట్కి ఎదురహే అనేసి అడిగి
కొంచెం పుష్ చేసే అవకాశం ఉంటుంది, కొంచెం డల్గా ఉండుండొచ్చు. మేబీ తనుజకి వాళ్ళకి ఇష్యూలు జరిగి ఉన్నాయి కాబట్టి స్టిల్ తను ఆడాలి. తను ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేయకపోతే కష్టం. అది నాకు సార్ నుంచి ఏమైనా హింట్ వచ్చి నాకు సార్ గట్టిగా చెప్తే బాగుంటుందని అనిపించింది. అంతే, సెకండ్ పొజిషన్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఒక్కసారి మనుషులకు అలవాటు పడితే నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా ఆ ఓటింగ్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంటుంది. ఇది కళ్యాణ్ విషయంలో జరుగుతూనే ఉంది. అండ్ తనుజ గారి విషయంలో కూడా అక్కడ ఆటకి ఇక్కడ ఓటింగ్కి సంబంధం లేని ఫస్ట్ నుంచి ఎంతమంది మొత్తుకుంటున్నా ఆవిడ ఓటింగ్లో మాత్రం ఎక్కడ తగ్గిందే లేదు. ప్రశాంతంగా అదే ఫామ్లో అదే ట్వీక్తో భయంకరంగా జరుగుతూ ఉంది, ఓటింగ్ పడుతూ ఉంది. ఈ పర్టికులర్ వారం మాత్రం ఆవిడ పర్ఫార్మెన్స్, ఆవిడ యాక్టివ్గా ఉన్న విధానం, ఆవిడ ఎంటర్టైన్ చేయడానికి ఆ పాత్రలో ఉండి కొంత అయితే ట్రై చేశారు కానీ కొన్ని సిచ్యువేషన్లో నెగిటివ్స్ కూడా నోరు జారారు. స్టిల్ ఓటింగ్ పడుతుంది. ఇందాక కూడా బోన్ టాస్క్లో లాస్ట్ దాకా నిలబడ్డారు, లాస్ట్ దాకా ఏదో ట్రై చేశారు. లాస్ట్లో నాకు ఒకటి నచ్చలేదు. ఎమాన్యుయల్ రిలేటెడ్గా నన్ను కొంచెం ఉంచురా, నేను గెలుస్తాను కెప్టెన్ గారు, ఈ రిక్వెస్టింగ్, ఈ బెగ్గింగ్ ఏదైతే ఉందో అది మారకపోతే తనుజ గారు కష్టం. విన్నర్ మెటీరియల్ కాదు, ఎవడు లేడు విన్నర్ మెటీరియల్ ఈ సీజన్లో. స్టిల్ ఈవిడికి టాప్ 1లో ఉన్నారు కదా, టాప్ 1లో ఉన్నారు అన్నప్పుడు ఇట్లాంటి చిన్నవే చూస్తారు. అవి తప్పించి మిగతా అంతా ఈ వారం ఓకే పర్లేదు. రాము రాథోడ్ విషయంలో ఏదో హంగామా చేస్తారు, అది నచ్చలేదు. మిగతాదంతా కూడా టాస్క్లో దొంగతనం చేయడానికి ప్లాన్లు ఇవ్వడం, దొంగతనం చేయించడం, ప్లస్ ఎంతమంది అడిగినా ఏం అడిగినా కూడా ఆవిడ తగ్గకుండా ఆవిడ డబ్బులు ఆవిడ దగ్గర ఉంచుకొని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మనీతో మిగిలి సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తుంది. హెల్త్ బాగాలేక ఇప్పుడే కింద పడ్డారు, దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఎంత వర్స్ట్ ఆయన సోషల్ మీడియాలో. ఆవిడ లైవ్ చూసి వాడికి ఓడికని అర్థమైపోతుంది ఆవిడకి బాగాలేదు. ఈవెన్ మాధురి గారు కూడా ఇందాక కళ్ళు తిరుగుతున్నాయి ఈ అమ్మాయికి బాగాలేదని విమానాలతో అంటారు. సో వాంటెడ్గా ఏం చేసింది లేదు. వాంటెడ్గా ఆఫ్టర్ క్యాప్టెన్సీ బ్యాన్ పెట్టిన తర్వాత ఎవడైనా చేస్తారు, దొరికిపోరు. నిజంగానే జరిగింది కాబట్టి ఆవిడ బాగాలేదు కాబట్టి పడ్డారు, అంతకుమించి ఏం లేదు. సో ఆవిడ అయిపోయింది, ఆవిడ ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఈవిడ ఇంకా అలాగే ఉంటారు అనుకుంటున్నా. ఆవిడ ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ పొజిషన్లో మళ్ళీ వచ్చి ఎవరైనా వైల్డ్ కార్డ్స్ రీఎంట్రీలు వచ్చిన తర్వాత రీఎంట్రీ తర్వాత ఏదైనా చేంజెస్ జరిగితే ఏదైనా ఉండే అవకాశం ఉందేమో. కానీ ప్రస్తుతానికి షీ ఈజ్ ఇన్ నెంబర్ 1 పొజిషన్, షీ విల్ బీ ఇన్ నెంబర్ పొజిషన్ ఫర్ ఫ్యూ మోర్ వీక్స్ అన్న ఫీలింగ్ వస్తుంది. తర్వాత మేబీ చేంజ్ అవ్వచ్చు, ఎందుకంటే రీఎంట్రీ వస్తున్నారు. రీఎంట్రీ గురించి కూడా నేను ఈ వీడియోలోనే ఫర్దర్గా చెప్తాను. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ వదిలేసాం కదా. ఇంకా లీస్ట్ 6th 6 మంది ఎవరైతే ఉన్నారో ఇప్పుడే చెప్తున్నాను, వాళ్ళల్లో ఎవరు వెళ్ళిపోతారో 95% నేను చెప్పేస్తాను. ఒకరి పేరు, ఇద్దరు పేర్లు. మిగతా వాళ్ళు కూడా ఒక 5% ఛాన్సెస్ ఆర్ వెరీ హై, వాళ్ళు కూడా ఎలిమినేట్ అవ్వచ్చు. కాబట్టి ఓటింగ్ వేసుకోండి. తర్వాత థర్డ్ పొజిషన్లో దివ్యనిఖిత గారు ఉన్నారు. దివ్యనిఖిత గారు గుడ్ అండి, ఈ వారం అంతా గుడ్. కానీ ఇందాక ఇప్పుడే లైవ్లో అస్సలు నచ్చలేదు గౌరవ్తో రిలేటెడ్గా. బట్ ఓటింగ్ అయితే వస్తుంది. స్టిల్ 1-2 పొజిషన్ 1% 0.5% డిఫరెన్స్తోనే ఉన్నారు. అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. దివ్య గారు కూడా. ఇప్పుడు ఏంటంటే ఈవిడికి ఓటింగ్ ఇప్పుడు ఈవిని తీసేశారు, సంజన గారు తీసేశారని మాట్లాడే విధానంలో ఓకే ఆర్గ్యుమెంట్స్ చేసుకోవచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ ఆర్గ్యుమెంట్స్ కొంచెం ఓవర్గా చేశారని అనిపించింది కొంచెం. ఆవిడతో అంటే సరే ఆర్గ్యూ చేయొచ్చు. గౌరవ్ వచ్చి మధ్యలో మాట్లాడుతాను, షటప్ అని గౌరవం మాట్లాడే మాటలు నాకు అస్సలు నచ్చలేదు. దట్స్ వెరీ బ్యాడ్ అండ్ వెరీ రూడ్. ఎందుకంటే గౌరవం అనాల్సిన అవసరం లేదు. గౌరవం నోట్లో నాలుగు లేనట్టుగా ఉంటున్నాడు, అమాయకుడు అన్నట్టు. అమాయకుడు కాదులే, మనోడు కూడా నైస్ యాక్టింగ్ కూడా చేస్తున్నాడు, కొంచెం ఇన్నోసెంట్ పర్సనాలిటీ లాగా బిహేవ్ చేస్తున్నాడు. అని తెలుగు కూడా రాదు కాబట్టి తెలియకుండా ಇನ್ನೊಸೆಂಟ್. ఇప్పుడు ನಾ ಕನ್ನಡ ಸ್ವಲ್ಪ ಬರುತ್ತೆ, ನಾನು ಕನ್ನಡ ಸೀಸನ್ಗೆ ಹೋಗಿದ್ದೆ ಅಂದರೆ ನಾನು ಮಾತಾಡೋದು ನೋಡಿದ್ರೆ ಎಲ್ಲರಿಗೆ ಏನು ಅನಿಸ್ತದೆ ಅಂದರೆ ಓ ಇವನು ಕ್ಯೂಟ್ ಅವನು ಅಂತ ಅನಿಸ್ತಾರೆ. ಅದು ಆ ಥರ ಆಗಿದೆ ಅವರು ಸ್ವಲ್ಪ అట్లా అనమాట. మనం ఏదైనా మనం వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడితే క్యూట్గా కనపడతాం. సొట్టమొహం వేసుకున్నోడు కూడా క్యూట్గా కనపడతారు. అట్లా నేనే క్యూట్గా కనపడతాను. అలాంటిది గౌరవ్ సూపర్గా ఉన్నాను కాబట్టి క్యూట్గా కనపడతారు. ఓవరాల్ ఎవరైనా కూడా లాంగ్వేజ్ రానిది మాట్లాడితే క్యూట్గా కనిపిస్తారు. సో ఆ మాటలు నాకు నచ్చలేదు దివ్య గారు. ప్లస్ ఓవరాల్గా వీక్ అంతా కూడా ఆవిడ ఆర్గ్యుమెంట్స్ కానీ ఆవిడ డామినేషన్లో మాట్లాడిన విధానం కానీ గుడ్. చూడాలి, ఓటింగ్ అయితే ఒక రకంగా పడుతుంది, పర్వాలేదు. ఆవిడ ఆల్మోస్ట్ థర్డ్ పొజిషన్లో ఉన్నారు, డేంజర్ జోన్లో ఉన్నారు. తర్వాత వచ్చేసరికి సంజన గారు ఉన్నారు. సంజన గారు తెలిసిందే ఇమాన్యుయల్ నామినేషన్లో లేకపోవడం వల్ల ఆవిడ ఓటింగ్ పడుతుంది. దానికోసం సంజన గారు కూడా ఇంపాక్ట్ ఫస్ట్లో చాలాసార్లు చేశారు. ఆవిడకి కొంత సింపతి కూడా వర్కౌట్ అయింది. బిడ్డలు వదిలేసి వచ్చారనే ఫీలింగ్ కూడా ఉంటుంది ఆటోమేటిక్గా ఎవరికైనా. ఆవిడ ఏదైనా నెగిటివ్స్ ఉన్నా కూడా దాంతోనే కొంచెం స్మాష్ అవుతూ ఉంటాయి. సరే పాపం అన్న ఫీలింగ్ వస్తుంటే దాంతోపాటు టాస్క్ ఏదైనా పర్ఫార్మెన్స్ చేయకపోయినా కూడా ఆవిడ నుంచి అంత పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే పోస్ట్ పార్టంతో ఉంటారు. ఆవిడ అంత హార్డ్ వర్క్ అంత గట్టిగా ఆడడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి ఆవిడ నుంచి ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ ఈ పర్టికులర్ వారంలో బీభత్సమైన నెగిటివ్ కంటెంట్ ఇచ్చారండి. ఎంత స్టఫ్ ఇచ్చారంటే అంత స్టఫ్ ఇచ్చారు. ఈ వారాన్ని కాపాడింది అయితే ఆవిడే, అది మాత్రం యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఎవడు నెగిటివ్ స్టఫ్ ఈ వారంలో ఏమీ చేయకుండా అందరూ నీళ్ళు తెచ్చుకోవడం అయితే ఇవి కొంత కంటెంట్ ఇచ్చి 4-5 గొడవలు ఇచ్చారు. ఆ గొడవలు అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ ఈవిడిదే తప్పుంది. క్లియర్గా బాడీ షేమింగ్లు చేశారు, రోడ్ రోలర్ అన్నారు. ఇప్పుడు కూడా అండి నాకు భలే కోపం వస్తుంది. ఇట్లా దిగజారిన మాటలు మాట్లాడితే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎవరినన్నా కూడా. ఇప్పుడు దివ్య గారిని ఇప్పుడే ఏంటి మమ్మీ నువ్వు నిఖిల్ని కదా తీయాల్సింది, ఎందుకు తీసావు దివ్య అంటే నిఖిల్ కదా స్ట్రాంగ్ అంటే ఇది కూడా ఇంత ఉంది అనేసి చూపిస్తారండి. దివ్య గారు ఇది కూడా ఇంత ఉంది అనేసి ఇట్లా చూపి ఏం బాడీ షేమింగ్ చేసేది ఏంటండి, వెరీ బ్యాడ్. దాంతోపాటు దివ్య గారు కూడా వీళ్ళని అన్నారు. దాంతోపాటు మాధురి గారు మెంటల్ది అనేసి
సంజన గారిని అన్నది అది కూడా బ్యాడే. ఇది అందరి వైపు నుంచి చెప్తున్నాను, నేను ఒకరిదేం చెప్పను. అలా ఉంది. స్టిల్ కొంత నెగిటివ్ కంటెంట్ కళ్యాణ్ రిలేటెడ్గా వచ్చింది, దివ్య రిలేటెడ్గా వచ్చింది, సుమన్ శెట్టి గారిని తొక్కల క్యాప్టెన్ అన్నారు, ఎట్లా నోరు జారి మాట్లాడేస్తారు స్ట్రెస్లో ఉండి, క్యాప్టెన్సీ ఈ నామినేషన్ స్ట్రెస్లో ఉండి. అది మాత్రం వెరీ బ్యాడ్. స్టిల్ షీఈస్ గెటింగ్ ఓట్స్. డేంజర్ జోన్ అయితే ఉన్నారు, ఎందుకంటే 1.5% అట్లా డిఫరెన్స్ ఉంది మాత్రం. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఓట్లు వేస్తున్నారు. దాంతోపాటు ఇమాన్యుయల్ రిలేటెడ్ క్యాప్టెన్ కూడా అయ్యాడు కాబట్టి ఇంకొంచెం ఈరోజు నైట్ కూడా ఓట్లు పడే అవకాశం కూడా ఉంది. కానీ ఓట్లు వేసుకోండి అయ్యా దయచేసి. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఊడికి ఓట్లు వేస్తారో తెలియదు. ఒక్కోసారి ఏమనిపిస్తుంది, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కూడా ఎవరికి వేస్తే ఎవరికి అసలు ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఓట్లు వేయడానికి ఇమాన్యుయల్కి ఓట్లు వేసే ఫ్యాన్స్ ఉన్నారు లేదు జవుడు తెలియాలి. ఎందుకంటే అసలు నామినేషన్లోకి వచ్చింది ఒక్కసారి, అప్పుడెప్పుడో పూర్వకాలంలో వచ్చాడు పుష్కరం టైము 12 సంవత్సరాల క్రితం. ఇంకా తర్వాత ఆయన నామినేషన్లు రాలి. ఆయనకు ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారా లేదా, ఆయన ఆడ చూస్తున్నారా, ఇంప్రెస్ చేస్తున్నారు, క్యాప్టెన్ అవుతున్నాడు, చప్పట్లు కొడుతున్నారు, ఓట్లు వేసే వాళ్ళు అలవాటు పడ్డారో లేదో కూడా తెలియదు. తప్పదు, చెప్పలేము కూడా ఏది ఏమవుద్దో. సడన్గా సంజన గారు వెళ్ళిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఓట్లు వేసుకోండి. తర్వాత లీస్ట్ 4 గురించి మాట్లాడితే రీతు చౌదరి. ఈవిడ ఏదో ప్లాన్ వేశారయ్యా ఈరోజు, నాకు అనిపించింది. ఈవిడికి ఓటింగ్ అయితే కొంచెం ఒక రకంగా పడుతుంది, ఎందుకంటే ఈ వారము ఆట కోసం ఏదైనా చేసే రకం కాబట్టి ఆట కోసం అది ఇది చేసి ఎట్టంటే ఆడుతున్నారు. నామినేషన్స్లో ఆర్గ్యుమెంట్ బాగుంది, కొంచెం ఎంటర్టైన్ చేయడానికి కూడా పాపం ఆ ప్రాసలు చెప్పడం, ఇమాన్యుయల్తో కలిసి మాట్లాడుతూ ఉండడం, కొంచెం హంగామా అయితే చేశారు. మరి అంత సైలెంట్గా అయితే అస్సలు ఉండదు ఆవిడ. అండ్ డెమాన్ పవన్తో మళ్ళీ కూర్చొని మళ్ళీ పులిహోర స్టార్ట్ చేసి ఈరోజు ఎపిసోడ్ అయిన తర్వాత కొంచెం ఓటింగ్ తగ్గిద్దేమో అనిపిస్తుంది ఈరోజు నైట్కి. ఎందుకంటే ఏడుపులు, పెడబబ్బులు, డెమాన్తో కూర్చొని ఏడ్చేది ఇవన్నీ ఉన్నాయండి. నష్టపిత్ర వ్యవహారం అంతా ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేశారు. నిన్ను లేకుండా ఉండలేకపోతున్నాను, నువ్వు నీ ఆటకి నేను ఇబ్బంది అయితే నేను వెళ్ళిపోతాను, నాతో కానీ ఇబ్బంది అయితే నేను వెళ్ళిపోతారా ఇంటికి నుంచి అంటారు. అలాంటి డైలాగులను కొట్టుకుంటూ బాధపడతా ఉన్నారు. మేబీ అతను క్యాష్ ఇచ్చాడు ఈవిడికి, దాని రిలేటెడ్ ఇష్యూ లేని గొడవలేని. అండ్ ఒకవేళ మాధురి గారు ఈవిని ఒక మాట అన్నారు, అది కానీ టెలికాస్ట్ అయితే ఈరోజు భయంకరంగా ఓట్లు పడే అవకాశం ఉంది, టెలికాస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఏమంటారంటే బయట ఏదో జుట్టు పట్టుకుని లాక్ కిందకేసి కొట్టేదాన్ని ఈ పిల్లని అన్నట్టుగా అంటారు రితు గారిని, విచ్ ఇస్ వెరీ వర్స్ట్. అది ఒకవేళ బిగ్ బాస్ టీమ్ కానీ కనుకరించి కానీ టెలికాస్ట్ చేస్తే ఆవిడకు హ్యూజ్ పాజిటివిటీ అయ్యి ఈరోజు నైట్ భయంకరంగా ఓట్లు పడే అవకాశం ఉంది రీతు చౌదరి గారికి. యాజ్ ఆఫ్ నౌ ఓకే. అండ్ డమాన్ పవన్ కూడా నామినేషన్లో లేకపోవడం కొంచెం ప్లస్. ఈవిడ పక్కన పెడితే ఇంక లాస్ట్ ముగ్గురు అండి, రాము, సాయి శ్రీనివాస్. వీళ్ళు సీక్వెన్స్ అది మారలేదు, రేపటికి కూడా మారదు అనిపిస్తుంది. సాయి శ్రీనివాస్ ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. 99.99999% అదే జరగబోతుంది. మీరు దయచేసి ఓట్లు వేసుకోవడానికి ట్రై చేయండి. డబుల్ ఎలిమినేషన్ ఉంటే రమ్య వెళ్ళిపోయే ఛాన్స్ కూడా హై, లేదు అంటే రాము రాథోడ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా హై. రమ్య కంటే రాము రాథోడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళిద్దరు లాస్ట్ 2 అండి. లాస్ట్ 2లో నిలబెట్టేది రేపు రాము రాథోడ్ అండ్ సాయి శ్రీనివాస్ని నిలబెడతారు. రమ్య రిలేటెడ్గా జరిగేది ఏంటంటే ఆవిడ పొయ్యి గెలికి తనుజ గారిని విన్నర్ చేస్తే తప్ప ఆగేటట్టే లేరు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. పొయ్యి ఆవిడ సందుల్లో ఆవిడ దగ్గరికి పోయి ఆవిడ సంచులు ఎతికి టిష్యూ పేపర్ మీదకి పోయి ఇది మూసుకొని పోవేరా ఏదో రాశారు, ఇది పోయిందే ఇది పక్కకెళ్ళి ఆడుకోవే అని రాశారు. అవసరమా? ఆవిడ లేపినట్టే కదా. మళ్ళీ ఆవిడ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈవిడ ఆట నచ్చిన వాళ్ళు కూడా వేయకుండా ఉంటారుగా. దాంతోపాటు అయితే హేటర్స్కి ఈవిడ ప్లస్ అవుతారు. ఇది ఒక్కటే ప్లస్ అవుతుంది ఈవిడికి. తనుజ గారి హేటర్స్ చాలా మంది ఉంటారు కాబట్టి, విన్నర్ టాప్లో ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఈవిడికి అది ప్లస్ అయ్యే అవకాశం ఉంది అనేసి అదే విధంగా టార్గెట్గా ఆడుతున్నారు. కానీ అది ఒకసారి నెగిటివ్ కూడా అవుతుంది. దానికి ఆవిడ కూడా పంచిచ్చారు, పోయేసి ఫూల్ అని రాసి వచ్చారు ఆవిడ కూడా. ఇట్లా నెగిటివ్ స్టఫ్ ఇస్తున్నారు ఈ వారం మొత్తం. ఆవిడ ఇలాగే ఉన్నారు. ఒక్కసారి కూడా ఎంటర్టైన్మెంట్ కోసం ట్రై చేసిందే లేదు, కనిపించిందే లేదు నాకైతే. దాంతోపాటుగా టాస్కులు వచ్చినప్పుడు మూడీగా ఉన్నారండి. మూడీగా ఉన్నారు, అసలు ఎందుకు ఉన్నారో ఏంటనేది అర్థమే కావట్లేదు. ఈ వారం మొత్తం చాలా సైలెంట్గా ఉన్నారు. నాకు సార్ నుంచి బీభత్సమైన వార్నింగ్ వచ్చే అవకాశం ఉంది ఈ వారం. మేబీ డేంజర్ జోన్లో అయితే గట్టిగానే ఉన్నారు, వెళ్ళిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక్కటి ఆవిడ వెళ్లకుండా ఉంటారు, ఆపగలిగేది ఏంటి అని నాకు అనిపించింది, నేను చెప్తాను ఇప్పుడు. ఈ లాస్ట్ 2 గురించి మాట్లాడితే రాము రాథోడ్ అస్సలు ఏం చేయలేదండి. మనోడు ఆ టీం ఈ టీం స్కిప్ అవుతా ఏదేదో చేస్తూ ఉండడు, ఏదేదో మాట్లాడుతూ ఉండడు, తనుజ చేత ఏదేదో అనిపించుకుంటూ కూర్చున్నాడు. అది కొంచెం సింపతి వర్కౌట్ అయింది తప్పించి, దానివల్ల ఏమైనా ఓట్లు వేయాల్సి వచ్చింది తప్పించి ఈ వారంలో మనోడు చేసిన దానికి ఏదైనా ఇంప్రెస్ అయ్యి అప్రిషియేట్ చేసి ఈరోజు అల్లాడిచ్చాడు రమ్మ ఓడి అని చెప్పి ఓటు వేయడానికి ఒక స్టఫ్ కూడా ఇవ్వలేదండి. కనీసం వాళ్ళ పిఆర్ టీం ఏదైనా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుందాం మనోడు అని చెప్పుకోవడానికి కూడా ఏది ఇంప్రెసివ్ ఒక్క మాట కానీ ఒక్కటి కానీ ఇవ్వలేదు. నామినేషన్లో ఒక రకంగా మాట్లాడారు, తర్వాత డల్లు సైలెంటు నీళ్ళు డెస్పరాను ఎత్తిపోతల పథకం జామ్ పత్రి అన్నీ అయిపోయింది, ఏమీ లేదు మనోడి నుంచి. ఇంక ఎట్లానండి? సో డేంజర్ జోన్లో ఉన్నాడు, ఓట్లు వేసుకోవడానికి ట్రై చేయండి. రమ్య గురించి మాట్లాడుతున్నాం. లాస్ట్ సాయి శ్రీనివాస్ ఏమీ లేదండి మనోడి దగ్గర. మనోడు పూర్తిగా ఎక్స్ప్రెషన్స్ కానీ మనోడు సైలెంట్ అయిపోయాడు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఆ గడ్డం ఒకటి సెట్ కాలేదు, అది గెటప్ బాగాలేదు, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ లేదు మనోడి దగ్గర. దాంతోపాటు ఈ వారం మొత్తం ఎలాంటి స్టఫ్ కానీ, ఏ టాస్క్లో పార్టిసిపేషన్ కానీ, ఎలాంటి సింపుల్ ఆర్గ్యుమెంట్ కానీ, ఒక చిన్న జోక్ కానీ,
ఒక మంచి ఆర్గ్యుమెంట్, ఒక సమస్యలో దూరి మంచి స్టేట్మెంట్ పాస్ చేసి మంచి స్టాండ్ తీసుకున్నది కానీ ఏమీ లేదండి. నో మంచి నో బ్యాడ్ ఏం లేదు. నిల్ డెస్పరాను, న్యూట్రల్ డెస్పరాను, జామ్ మధ్యలో జామ్ అయి ఉన్నాడు. ఎక్కడ అట్టు తిప్పలేదు ఇటు తిప్పలేదు. ఉంటే అటైనా ఉండు ఇటైనా ఉండంటే నేను ఇక్కడే ఉంటానని మధ్యలో ఆగిపోయాడు. అసలు ఏ కంటెంట్ లేదు, చాలా లెస్ కంటెంట్ వచ్చింది. క్లియర్గా బిగ్ బాస్ టీమే హింట్ ఇస్తుందేమో సాయి శ్రీనివాస్కి ఓట్లు లేవు, ఓట్లు పడకూడదు అన్నట్టుగా. ఇంక కంటెంటే లేదు, మనోడు కూడా ఇవ్వలేదు అంటే కంటెంట్ లేదు కాబట్టి ఎపిసోడ్లో కూడా లేరు కాబట్టి ఇంకా ఓటింగ్ కూడా ఎలా పడద్ది అనేది మనకు క్లారిటీగా వస్తుంది. హీఈస్ ఇన్ డేంజర్ జోన్. 99.99% హీఈస్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ అని నాకు అనిపిస్తుంది. నెంబర్ 1 పొజిషన్లో లేదు. వైల్డ్ కార్డ్ని ఏదైనా కాపాడడానికి వీళ్ళు ఏదైనా ప్లాన్ చేసి ఏదైనా తక్కతాయాలు బట్టి ఏదైనా చేస్తే ఆ 1-2%లో హైయెస్ట్ ఛాన్సెస్ రాము రాథోడ్కే ఉంది. రాము రాథోడ్కి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వైల్డ్ కార్డ్ కదా అనే ఉద్దేశం ఉండి రాము రాథోడ్ లాస్ట్ వీక్ డేంజర్ జోన్ దాకా వెళ్ళొచ్చాడు కాబట్టి అదే ఎఫెక్ట్ ఇతనికి కానీ తగిలుంటే అది లెస్ ఛాన్సెస్, కొంచెం స్టిల్ ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ పొజిషన్ ఇతనికి. ఒకవేళ కానీ డబుల్ ఎలిమినేషన్ కానీ ఉంటే అది కూడా చెప్తాను, వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ గురించి రమ్య గారు సేవ్ అవ్వడానికి రీజన్స్ ఏమో మాట్లాడదాం. శ్రీజ రీఎంట్రీ ఉంది, మాస్క్ మన్ రీఎంట్రీ ఉంది, మనీష్ రీఎంట్రీ ఉంది, ప్రియా రీఎంట్రీ ఉంది, భరణి గారు రీఎంట్రీ ఉంది. వీళ్ళందరూ రీఎంట్రీ ఉన్నప్పుడు వీళ్ళతో ఇష్యూలు ఉండే ఎవరైతే ఉంటారో బాండింగ్ గురించి పెద్దగా మాట్లాడినా రమ్య గారు, భరణి గారు వచ్చినప్పుడు నామినేషన్లో ఎట్లా మాట్లాడతారు? అమ్మ బాండింగ్ క్యాహాయ్ నువ్వేమమ్మా చేసింది అనేసి అడుగుతారు ఆయన భరణి గారు. అంతపాటుగా శ్రీజ ఓవర్ యాక్షన్ అన్నావు, నీకంటే ఓవర్ యాక్షన్ నేను యాడ్ చేసినా ఆవిడ అడిగే అవకాశం ఉంది, ఆవిడ అన్నారు కాబట్టి. మాస్క్ మ్యాన్ హరీష్ కూడా ఏదో ఒకటి అంటారు, గట్టిగా ఒక మాట అనేసి సీరియస్గా మార్నింగ్ మాట్లాడేది అవకాశం ఉంది. సో కంటెంట్ వీళ్ళు వచ్చిన తర్వాత రమ్య గారితో బాగుంటుంది కాబట్టి స్టిల్ ఆవిడ ఫాలోయింగ్ ఉంది, ఆవిడకి ఇది ఉంది కాబట్టి, ఆవిడ కెపాసిటీ ఉంది, ఆడగలిగే క్యాలిబర్ ఉంది కాబట్టి ఆవిడ ఉంచే అవకాశం ఉంది. ఆవిడ కోటి కూడా పడుంటాయి, ఎందుకంటే తనుజ గారికి అగైనెస్ట్కి వెళ్తున్నారు కాబట్టి. దీస్ ఆర్ ద రీజన్స్. ఇది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే రీఎంట్రీ ఎందుకు తీసుకొస్తున్నారంటే అసలు లేదండి, వీళ్ళు చెత్తగా ఆడుతున్నారు, ఎవరి దగ్గర నుంచి కంటెంట్ లేదు. ఎవరైతే వైల్డ్ కార్డ్స్ ఫైర్ స్టామ్ అని చెప్పారో ఫైరు నెహిహే స్ట్రోము నెహిహే జామ్ అవుతున్నారండి. వాళ్ళు ఏమీ లేదండి, పిల్లిబిత్తిరి ఆటలు పిల్లిబిత్తిరి వ్యవహారం ఉంది తప్పించి వాళ్ళ ఒక్క దగ్గర కూడా ఒక్కరు కూడా సీరియస్ టోన్ కానీ నిఖిల్ సీరియస్గా మాట్లాడలేదు. బీభత్సం అని హైలైట్ అయిపోయి ఆర్గ్యుమెంట్ చేసిన ఇంతవరకు. గౌరవ్కి అసలు తెలిగే రాదు, ఇంకేమంటాడు ఏం ఆర్గ్యుమెంట్ చేస్తాడు, అయిపోయింది. ఈ పక్క వస్తే మాధురి గారు ఫైర్ బ్రాండ్ లాగా ఉన్నారు, ఆవిడ ఒక్కరే ఫైర్ స్టామ్ లాగా వచ్చారు పాపం, ఆవిడ కూడా సైలెంట్ అయిపోయారు. ఆయేష గారు వస్తే ఆయేష గారికి హెల్త్ బాగాలేకపోయా, ఇంకా అయిపోయా. ఇంకెవరున్నారు వైల్డ్ కార్డ్స్లో? వైల్డ్ కార్డ్స్ అనుకొని వచ్చినప్పుడు ఎవరు లేనప్పుడు వైల్డ్ కార్డ్స్ని ఎలాగే దింపుతారు? పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఫైర్ బ్రాండ్లు ఫైర్ స్టామ్ అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ఉంచి వాళ్ళలో ఇద్దరిని హౌస్లో మోస్ట్లీ ఇద్దరిని హౌస్లో ఉంచి మిగతా వాళ్ళని బయటికి పంపిస్తారు. విచ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 గుడ్ వీక్. నెక్స్ట్ వీక్ అంతా నెక్స్ట్ లెవెల్ అనిపోతుంది. దాని గురించి సపరేట్ వీడియో ఆల్రెడీ చేస్తున్నా, మళ్ళీ రేపు కూడా గట్టి వీడియో ఒకటి చేస్తాం. ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా వస్తారు, ఎవరు వస్తారు, ఏం చేస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరు నామినేట్ చేసే అవకాశం ఉంది, ఇవన్నీ చూద్దాం. రేపు వస్తారు, రేపు కాదు ఆదివారం సాయంత్రం వస్తారు వాళ్ళ హౌస్లోకి. ఒక్కొక్కరుగా వస్తారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ప్రతిసారి వెళ్తారు, కానీ ఈసారి ఉంటారు. లాస్ట్ వీక్లో ఏంటంటే లాస్ట్ సీజన్లో సీజన్ 8లో వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఈ సీజన్లో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నామినేట్ చేయడం అక్కడ నిలబడతారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నామినేట్ చేయడం అక్కడ నిలబడి సంథింగ్ ఏదో ప్రాసెస్ పెట్టి సంథింగ్ ఏదో చేసి వాళ్ళని ఉంచి వాళ్ళని వారం అంతా వాళ్ళలో కొంతమందిని, అందరినీ కాదు. నేను వింటుంది ఏంటంటే 90% అందరినీ ఉంచుతానంటున్నారు, కొన్ని చోట్ల ఓన్లీ కామనర్స్ ఉంచుతానంటారు. ఇప్పుడే వచ్చి న్యూస్ ఏంటంటే భరణి గారు కూడా వారం అంతా ఉంటారు, ప్యాక్ చేసుకొని 1 వీక్ బట్టలు తెచ్చుకోమన్నారు అంటే వేరే పేజెస్లో చూశాను. అది నిజమైతే భరణి గారు కూడా ఉంటే దానికి ఏదైనా ప్రాసెస్ పెడతారనిపిస్తుంది. అంటే ఫ్లోరా గారు షష్ఠి గారు వీళ్ళేం సెట్టి గారు మోస్ట్లీ సెట్టి గారు వీళ్ళిద్దరు కాబట్టి దానికి ఏదైనా వెరైటీ ప్రాసెస్ అని పెట్టచ్చు. అంటే వీళ్ళ హౌస్ మేట్స్లోనే ఉన్న ఫ్రెండ్షిప్ బాండ్ని బట్టి ఇప్పుడు భరణి గారు అనుకోండి వీళ్ళు ఉండాలి హౌస్లో ఒక వారం ఉండే ఛాన్స్ ఉంది అనే అవకాశం ఉన్నప్పుడు ఎవరు ఓట్లు వేస్తారన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఇమానులు వేసే అవకాశం ఉండొచ్చు, మాధురి గారు వేసే అవకాశం ఉండొచ్చు, అదర్ వచ్చేసరికి దివ్య అండ్ తనుజ వేసే అవకాశం ఉండొచ్చు, శ్రీజకు వచ్చేసరికి నీకు కళ్యాణ్ వేసే అవకాశం ఉండొచ్చు, గౌరవ్ లాస్ట్ టైం వేసినట్టు వేసే అవకాశం ఉండొచ్చు, ఇలా కళ్యాణ్ తనుజ వేసే అవకాశం, అలా ఎవరైతే క్లోజ్ ఉంటారో వాళ్ళందరూ వేసే అవకాశం ఉండి ఏమైనా అట్లా ఉంచుతారో లేదా అందరినీ కలిపి ఉంచుతారో తెలియదు. వాళ్ళు నుండి వారం అంతా ప్రూవ్ చేసుకొని జనాల ఓటింగ్తో కానీ అక్కడ పర్ఫార్మెన్స్ ఓటింగ్తో కానీ 1 or 2 మోస్ట్లీ 2 మెంబర్స్ హౌస్లో ఉండిపోతారు. వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఉన్నారు. వీళ్ళలో ఆయేష గారు వెళ్ళిపోయారు కాబట్టి దాన్ని కూడా బేస్ చేసుకుని ఆవిడ మళ్ళీ రావచ్చు, రాకపోయినా కూడా వీళ్ళలో ఇద్దరు నుంచి అవకాశం ఉంది. లేదు అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టి కూడా వీళ్ళిద్దరు నుంచి వచ్చు, లేదు అంటే ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ అండ్ ఆయేష గారు వెళ్ళిపోయారు కాబట్టి ఆయేష గారు వెళ్ళిపోయినప్పుడు సింగిల్ ఎలిమినేషన్ అయినా డబుల్ ఎలిమినేషన్ కనపడదు కాబట్టి ఆవిడ మళ్ళీ వచ్చినా నెక్స్ట్ వీక్ మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ పెట్టి కూడా ఇద్దరిని పంపించే అవకాశం ఉంది. వెరీ 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 హై ఛాన్సెస్. అది మావా. ఓకేనా, థ్యాంక్ యూనా, లవ్ యూనా, బాయ్ మా. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. మా వాడు ఇస్తే ఒకవేళ దయచేసి కానీ మా వాడికి కానీ 3 ఉండి ఇస్తే ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మంచి మంచి రీల్స్ పెడతా ఉంటాను, స్టోరీస్లో పెడతా ఉంటాను, ఫన్నీగా రియాక్షన్స్ ఉంటుంటాయి. అండ్ ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో 2,67,000 మంది ఉన్నారు. ఫాలో అవ్వండి. బిగ్ బాస్ అప్డేట్స్ వస్తాయి. రేపు ఎలిమినేషన్ ఎవరు అనేది దాంట్లో ఫస్ట్ అప్డేట్ చేస్తూ ఉంటాను, ఒకసారి చూడండి. లవ్ యూ మామా, బాయ్. లైక్ చేశారా? 25,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు కాబోతున్నారు కామెంట్ చేసి చూడండి. ఏమీ లేదు మామా, ఈరోజు లాస్ట్లో చెప్పకుండా ఫస్ట్లో చెప్పాల్సిందే. సరే ఇప్పుడేం చెప్తున్నా,
ఈ వీడియో 25 నిమిషాలు ఉంటుంది. 25 నిమిషాలకి ఈ వీడియోకి వచ్చేసరికి వీడియో అప్లోడ్ చేసిన 25 మినిట్స్కి 5-6 వేల లైక్లు ఉండాలి. చూద్దాం, మీరు చూసుకొని 5-6 వేలు లేకపోతే కొట్టేసేయండి. బాయ్ మామ.